జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 326వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే షష్టాంశః షష్టోధ్యాయః కాండిక్య కేసిధ్వజోపాఖ్యానము. కేసిధ్వజమువాచ. కేసిధ్వజుడు పలికెను, కాండిక్య సంశయం ప్రష్టుం భవంతమహమాగతః నత్వాం హంతుం విచార్యేతత్ కోపం బాణం విముంచవా. కాండిక్య, నిన్ను సంశయమును అడుగుటకు వచ్చితిని, నిన్ను చంపుటకు కాదు. దీనిని ఆలోచించి కోపాన్నో బాణాన్నో వదులుము. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి, తతస్స మంత్రిభిః సార్ధం ఏకాంతే స పురోహితః మంత్రయామాస కాండిక్యః సర్వైరపి మహామతిః. అంతటా కాండిక్యుడు పురోహితునితో మంత్రులతో కలిసి ఏకాంతమున అందరితో ఆలోచించను. తమోచుర్మంత్రిణో వద్యో రిపురేష వశం గతః హతేస్మిన్ పృథివీ సర్వా తవ వశ్యా భవిష్యతి. అతనితో మంత్రులందరూ నీ వశమునకు వచ్చిన నీ శత్రువు సంపదగినవాడు, ఇతనిని వధించినచో భూమి అంతా నీ వశమగును అని పలికిరి. కాండిక్యశ్చాహ తాన్ సర్వాన్ ఏవమేతన్న సంశయః హతేస్మిన్ పృథివీ సర్వా మమ వశ్యా భవిష్యతే. కాండిక్య జనకుడు వారందరితో ఇట్లు పలికెను, ఇది ఇట్లే, ఇందులో సందేహము లేదు. ఇతనిని వధించినచో భూమి అంతా నాకు వశ్యమగును. పరలోకజయస్తస్య పృథివీ సకలా మమ సహన్నహన్మి చేల్లోకజయో మమ తస్య వసుంధరా. అతనికి పరలోకజయము కలుగును, సకల పృథివీ నాదగును. చంపనిచో పరలోకజయము నాకు, భూమి అతనికి దక్కును. చంపనిచో పరలోకజయము నాకు, భూమి అతనికి దక్కును. నాహం మన్యే లోకజయాత్ అధికా స్యాద్వసుంధరా పరలోకజయోనంతః స్వల్పకాలో మహీజయః. పరలోకజయము కంటే వసుంధర అధికము కాదని నేను తలంచెదను. పరలోకజయము అనంతము, భూమి స్వల్పకాలముండునది. తస్మాన్నైనం హనిష్యామి యత్పృచ్ఛామి యత్పృచ్ఛతి వదామి తత్. అందువలన ఇతనిని వధించను, అడిగిన దానికి చెప్పెదను అని అనుకొనెను. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి, తతస్తమభ్యుపేత్యాహ కాండిక్య జనకో రిపుం ప్రష్టవ్యం యత్వయా సర్వం తత్పృచ్ఛస్వ వదామ్యహం. అంతా కాండిక్యుడు అతని వద్దకు వచ్చి శత్రువుతో, నీవడగవలసినదంతా అడుగుము, నేను చెప్పెదను. తతస్సర్వం యథావృత్తం ధర్మధేనువదం ద్విజా కథయిత్వా స పప్రచ్ఛ ప్రాయశ్చిత్తం హి తద్గతం. అంతటా కేసిధ్వజుడు జరిగిన దానిని జరిగినట్లు ధర్మధేనువధను అంతా చెప్పి దానికి చేయవలసిన ప్రాయశ్చిత్తమును అడిగెను. సచాచష్ట యథా న్యాయం ద్విజ కేసిధ్వజాయ తత్ ప్రాయశ్చిత్తమశేషేణ యద్వై తత్ర విధీయతే. అంతటా ఖాండిక్యుడు కేసిధ్వజునకు న్యాయానుసారముగా అక్కడ విధించబడిన దానిని అంతను ప్రాయశ్చిత్తమును వివరించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా సచాహేతి యద్వై తత్ర విధీయత ఇత్యత్ర ప్రాయశ్చిత్తం వాజసనేయోక్తం శృణోమి హోమాఖ్యం. ఇయం హ్యాఖ్యాయికా వాజసనేయ శాఖాయాం కేసి గృహపతినా ఉపసంరాజనమనడుహం సార్దుతో జగానేత్యుప్ర నేత్యు ఉపక్రమ్య స్మృతే హుత్వేత్యాది చోక్త్వా పృథివ్యైతే శరీరం స్పృణోమి స్వాహేత్యం తాస ప్రపంచముక్త ఆపస్తంభేన తు యద్యనడ్వాహం ధర్మదోగ్రీం వా శార్దూలో హన్యాదర్కక్షీరమజాక్షీరమన్యుధేనం వాశ్రిత్య ప్రచరేదిత్యాద్యోక్తం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. సచాచాష్టాని, అక్కడ ఏది విధించబడినదో అనుచోట వాజసనేయములో చెప్పబడిన ప్రాయశ్చిత్తమును హోమాజ్యమును వివరించుచున్నాను, అర్పించుచున్నాను. ఈ కథ వాజసనేయ శాఖలో ఉన్నది. కేసి గృహాపతి ఉగ్ర సమాజమైన అనడుహమును ఉషభమును శార్దూలము చంపెను అని మొదలుపెట్టి స్మృతే హృత్వా ఇత్యాదిగా చెప్పి పృథివికి నీ శరీరమును అర్పించుచున్నాను,
స్వాహ ఇత్యంతము వివరముగా చెప్పెను. ఇక ఆపస్తంభుడు వృషభమును కాని ధర్మదోగ్ధుని గాని శార్దూలము చంపినట్లయితే జిల్లేడి పాలు, మేకపాలు, కపిలగోవు పాలు, ఇతర ధేనువు పాలను ఆశ్రయించి ఆచరించవలేను ఇత్యాదిగా చెప్పబడినది. విదితార్థస్సతేనైవా హ్యనుజ్ఞాతో మహాత్మన యాగభూమి ముపాగమ్య చక్రే సర్వాహ క్రియాక్రమాత్. ఇట్లు అర్థము తెలుసుకొనిన కేశిధ్వజుడు కాండిక్య మహానుభావునితో అనుజ్ఞను పొంది యాగభూమికి వచ్చి క్రమముగా అన్ని క్రియలను ఆచరించను. క్రమేణ విధివద్యాగం నీత్వా సోవ వృధాప్లుతః కృతకృత్యస్తతో భూత్వా చింతయామాస పార్థివః. క్రమముగా యథావిధిగా యాగమును పూర్తి చేసి అవభృత స్నానమును ఆచరించి చేయవలసిన పనిని పూర్తి చేసిన కేశిధ్వజ మహారాజు ఇట్లు ఆలోచించను. పూజితాశ్చ ద్విజాः సర్వే సదస్యామానితా మయా తదేవార్ధిజనోప్యర్థైః యోజితో అభిమతో మయా. బ్రాహ్మణులందరినీ పూజించితిని, సదస్యులను గౌరవించితిని, యాచకులను వారి కోరికలకు అనుగుణముగా అర్థములను కూర్చితిని. యదార్హమస్య లోకస్య మయా సర్వం విచేష్టితం అనిష్పన్నక్రియం చేతః తథాపి మమ కిం యథా. ఈ లోకమునకు తగిన విధముగా నేను అన్నింటినీ ఆచరించితిని, అయినా ఇంకా పని పూర్తి చేయలేదు అని నా మనసు భావించుచున్నది ఏమిటి అని ఆలోచించసాగెను సశేషము. జై శ్రీమన్నారాయణ.